బిగ్ బ్రేకింగ్ న్యూస్. అవినీతి లేదా తీవ్రమైన నేరాల కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ పొందకుండా సరిగ్గా వరుసగా 30 రోజులు జైల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులను 31వ రోజున ఆ పదవి నుంచి తొలగించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏంటి ఇంతకీ అసలు ఆ బిల్లు గురించి ఒకసారి చూద్దాం. అవినీతి లేదా ఘోరమైన నేరాల కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ పొందకుండా వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే గనక కేంద్ర రాష్ట్ర మంత్రులు 31వ రోజున ఆ పదవి నుంచి తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందనేసి కూడా నిన్న ప్రవేశపెట్టిన బిల్లు అర్థమైంది. అయితే ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపారు. వచ్చే పార్లమెంటరీ సమావేశాల మొదటి రోజున జేపీసీ తన నివేదికను సమర్పిస్తుంది. జేపీసీ ముందు ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను తెలిపే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రితో పాటు మంత్రుల నియామకం బాధ్యతలను వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 75ను సవరించడం ఈ బిల్లు లక్ష్యం అని చెప్తున్నారు. అయితే ఈ బిల్లును మాత్రము కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లును వ్యతిరేకించారు. ప్రియాంక గాంధీ ఈ బిల్లును తీవ్రమైనదిగా అభివర్ణించారు. ఓవైసీ దీన్ని రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే అటు సీఎం అయినా, పిఎం అయినా, ఇటు కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా ఎవరైనా సరే అరెస్ట్ అయి ఏదైనా ఒక తీవ్రమైన కేసులో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు కేసులో నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారిని ఆ పదవి నుంచి తొలగిస్తామని ఈ బిల్లులో నిబంధన ఉంది. ముసాయిదా బిల్లు ప్రకారం 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి పాల్పడినందుకు ఒక మంత్రిని అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో ఉంచినట్లయితే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగిస్తారు. ఇది వారి నిర్బంధం లేదా అరెస్ట్ అయిన 31వ రోజున తప్పకుండా జరగాలి. అసలు పార్లమెంటులో ఏం జరిగింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ఈ బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టగానే నిరసనలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లు ప్రతులను చించేశారు. ఈ బిల్లు దేశ సమాఖ్య వ్యవస్థను నాశనం చేయబోతుంది. ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను నాశనం చేయబోతుంది. ఈ బిల్లు రాజకీయాల్లో నైతికతను తీసుకురాబోతుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. నేను హోంమంత్రిని ఒక ప్రశ్న అడగవచ్చా? ఆయన గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, ఆ సమయంలో ఆయన నైతికతను పాటించారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. అనంతరం అమిత్ షా సమాధానమిస్తూ, గౌరవనీయులైన స్పీకర్, నేను రికార్డును క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు నేను నైతిక విలువలను పాటిస్తూ రాజీనామా చేశాను. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చే వరకు ఏ రాజ్యాంగ పదవిని చేపట్టలేదు. వాళ్ళు మాకు ఏ నైతికతను బోధిస్తారు? ఇలాంటి నైతిక విలువలు పెరగాలని నేను కోరుకుంటున్నాను అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రధానమంత్రిని ఎవరు అరెస్ట్ చేస్తారు? ఈ బిల్లు ద్వారా మన దేశాన్ని పోలీసు రాజ్యాంగంగా మార్చాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుంది. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అధికారం శాశ్వతం కాదని బీజేపీ మర్చిపోతుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ బిల్లును కేంద్రం ఆమోదించగలదా? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 21వ తేదీ ఈ రోజున ముగుస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో చట్ట ప్రకారం కేవలం ఆరోపణల ఆధారంగా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వారి పదవి నుంచి తొలగించే నిబంధన లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులుగా నిర్ధారణ అయిన తర్వాతనే తమ సభ్యత్వాన్ని కోల్పోయేవారు. కాగా కొత్త బిల్లు ఎందుకు తీసుకొస్తున్నామనే సమాచారాన్ని లోక్సభ ఎంపీలకు అందించారు అమిత్ షా. ఎన్నికైన ప్రతినిధులు భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తారు. వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఎదగాలని, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలని జనం కోరుకుంటారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రం క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉండకూడదని భావిస్తుంటారు అని అందులో తెలిపారు. తీవ్రమైన ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటారో ఆ మంత్రిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే వారు రాజ్యాంగ నైతికత, సుపరిపాలన సూత్రాలకు హాని కలిగించే ఆస్కారం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది. తీవ్రమైన నేరారోపణల కారణంగా అరెస్ట్ అయి నిర్బంధంలో ఉన్న మంత్రిని తొలగించే నిబంధన రాజ్యాంగంలో లేదు.
దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను తొలగించడానికి ఆర్టికల్ 75, 164, 239 ఏఏలను సవరించాల్సిన అవసరం ఉందని అందులో తెలిపారు. దేశంలో అరెస్ట్ అయిన లేదా నిర్బంధంలో ఉన్న చాలా మంది మంత్రులను రాజీనామా చేయడం లేదు. మరోవైపు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయవచ్చని ప్రతిపక్షం వాదిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. వారిని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించారని ప్రతిపక్షం ఆరోపించింది. ఓకే, ఇప్పుడు చెప్తున్న విధానంలో ఎవరైతే కూడా అంటే పదవుల్లో ఉన్నప్పుడు కనుక ఇమీడియట్లీ వాళ్ళు ఏదైనా పరిస్థితులలో అంటే ఏకంగా నేరాపరణ వచ్చినా సరే ఏదైనా తీవ్రమైన కేసులో అరెస్ట్ అయి 30 రోజులు కనుక వరుసగా జైల్లో ఉంటే 31వ రోజున ఆటోమేటిక్గా వాళ్ళ పదవిని తీసేయడానికి ఒక రాజ్యాంగ సవరణ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో అవకతవకలు ఉన్నాయి, ఇది సరైనది కాదు. 30 రోజుల్లో జైల్లో ఉన్నంత మాత్రాన అతడు నేరస్తుడని చెప్పలేము కదా అనేసి ఇక్కడ వీళ్ళు వాదిస్తున్నమాట. అంటే కొన్ని ఆరోపణల పైన కూడా జైల్లోకి వెళ్తుంటారు. అట్లాంటప్పుడు దాన్ని ఏ విధంగా మీరు అతన్ని దోషిగా చూస్తారనేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నమాట. అసలు దేనికి ఇదంతా కూడా భాగం ఏంటి, అసలు కేంద్రం వ్యూహం ఏంటి? ఈ యొక్క బిల్లుని ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు కదా, దాని వ్యూహం ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ ఇది ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకునేందుకు ఉద్దేశించింది. అరెస్టులలో ఎటువంటి నియమాలను పాటించడం లేదు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు పెరిగాయి, వాటిలో చాలా లొసుగులు ఉన్నాయి. అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి కొత్త ప్రాతిపదిక చట్టం వెంటనే తొలగిస్తుంది. ప్రతిపక్షాన్ని అస్థిరపరచడానికి ఇదే ఉత్తమ మార్గం అని అన్నారు. ఇదంతా కూడా ఒక కక్షపూరిత చర్యగానే ఇదవుతుంది తప్ప ఇంకేం లేదు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడానికి పక్షపాత కేంద్ర సంస్థలను ప్రేరేపించడం, ఎన్నికలను వారిని ఓడించడంలో విఫలమైనప్పటికీ ఏకపక్షంగా అరెస్ట్ చేసి తొలగించాలంటివి చేస్తుంటారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఏ సిట్టింగ్ ముఖ్యమంత్రికి కూడా ఏమీ జరగదని సింఘ్వి అన్నారు. ఇక్కడ ఇంచుమించు ఎగ్జాంపుల్గా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం గురించి కూడా వీళ్ళు ఉదాహరించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం కూడా వాళ్ళు అరెస్ట్ అయినరు. అక్కడి నుంచే వాళ్ళు పరిపాలన అంటే అక్కడి నుంచే వాళ్ళు సమీక్షలు నిర్వహించారు అనేసి వీళ్ళు చెప్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటివి జరగకుండానే ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాం, ఈ చట్టాన్ని తెచ్చింది అందుకు అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే అరెస్ట్ అంటే ఇక్కడ ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఈ వ్యవహారాన్ని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది వాళ్ళు ఎగ్జాంపుల్గా ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఉదాహరించి మాట్లాడడం జరిగింది. అంటే ఏ చిన్నదానైనా సాకుగా చూపించి అరెస్ట్ చేసి 30 రోజులు కనుక జైల్లో పెడితే ఇక వాళ్ళని తప్పించడం అనేది సరి అయిన మార్గం అనేది కూడా మాట్లాడుతున్నారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ బిల్లును అంగీకరిస్తుందని నేను అనుకోను అనేసి మాట్లాడుతున్నారు. టీడీపీ మద్దతు కారణంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాలు అవినీతిని నేరంగా పరిగణించడమే ప్రభుత్వం చాలా కఠినంగా ఉందన్న వాతావరణాన్ని సృష్టించడం ఈ బిల్లు ఉద్దేశం అన్నారు. ఈ బిల్లు ఆమోదిస్తే గవర్నర్ ఏ ముఖ్యమంత్రి అయినా తొలగించే అధికారం పొందుతారు. గవర్నర్ ధర పదవిని దుర్వినియోగం చేస్తున్నారని తరచుగా ఆరోపణలు వస్తుండడం ఇక్కడ ఇంకో విషయం. అయితే గవర్నర్ను ఈ చట్టం పరిధిలోకి తేలేదు అనేది అక్కడ వినోద్ శర్మ అనే అతను మాట్లాడడం జరిగింది. టోటల్గా దీని గురించి ఏం ప్రస్తావించారంటే ప్రతిపక్షాన్ని తొలగించడం ఇదొక మార్గం అని అంటున్నారు. నిందితుడు దోషికి మధ్య వ్యత్యాసాన్ని చెరిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మీరు రాజకీయ క్రీడల్లో భాగమవుతున్నారని ఈడీకి సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. మీరు ఎన్నికల్లో గెలవలేని చోట ప్రతిపక్షం లేకుండా చేయడానికి ఇదొక మార్గం. హోంమంత్రిగా తన సొంత పార్టీలోని కొంతమందిని కూడా లక్ష్యంగా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని అనిపిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ రాజ్యసభ ఎంపీ మనోజ్ జూ అన్నారు. ఈ బిల్లును సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య విమర్శించారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి జరుగుతుందని చెప్పడం ద్వారా ఈ బిల్లు కేంద్ర సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ, ఎన్ఐఏల దుర్వినియోగం పెరుగుతుందని దీపాంకర్ ఆరోపించారు. ఓవరాల్గా ఈ బిల్లు పైన అంటే ప్రతిపక్షాలు ఘోరంగా అభ్యంతరం చెప్తున్నాయి. ఇదంతా కూడా జరిగితే రేపు ప్రతిపక్షం ఉండదనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం అసలు ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠగా ఉంది.